గ్రిల్డ్ ఎగ్ ప్లాంట్ విత్ హర్బ్డ్ యోగట్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ, టొమాటో, కీరా, హర్బ్స్ అన్నాం కదా, హర్బ్ కింద మింట్ తీసుకున్నాం, ఇక్కడ పుదీనా, అలాగే కొద్దిగా వెన్న, ఇది హంగ్ కర్డ్ అంటాం, పెరుగే, దాన్ని కొద్దిగా బట్టలో పెట్టి గట్టిపరుచుకున్న పెరుగు. ఓకే, అలాగే ఆలివ్, నిమ్మరసం కోసం నిమ్మకాయ, మిరియాల పొడి, ఇంకా వెల్లుల్లిపాయలు. ఫస్ట్ ఎగ్ ప్లాంట్ని గ్రిల్ చేసుకోవడం కోసం పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుంటున్నా. ఇందులో కొద్దిగా బటర్ పెనంలో వేసుకున్నాం, ఆల్రెడీ కరుగుతూ ఉంటుంది. కొంచెం దలసరిగానే ఉండాలి ఇవి. ఇలా కట్ చేసుకున్న వాటిని బటర్లో టోస్ట్ చేసుకోవాలి. గ్రిల్ అంటాం కదా అది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ ఎగ్ ప్లాంట్, బ్రింజాల్ ఆర్ వంకాయ ఏదైతే ఉందో ఇది చాలా వేగంగానే ఉడికిపోతుంది. మొత్తం అంతా వాటర్ కంటెంట్ ఉంటుంది, దాంతోపాటుగానే పోరస్ మెటీరియల్ లాగా అనమాట, లోపలంతా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటుంది కాబట్టి వెంటనే ఉడికిపోతుంది. ఓకే, దాన్ని కాస్త గ్రిల్ చేసుకుందాం, అది అవుతూ ఉంటుంది. ఈలోపు ఇవి రెడీ చేసుకుందాం. వెల్లుల్లిపాయని ఫైన్ చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ కీరా కట్ చేద్దాం. ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఫైన్ చాప్ చేసుకోవాలి. ఫైన్ చాప్ తెలుసు కదా, నిజానికి సాల్సా లాగా రెడీ చేసుకుంటాం, ఒక సాలడ్. ఇదైతే రెడీ అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాం. టొమాటో సీడ్లెస్ చేసుకొని సాల్సా రెడీ చేయాలి, ఐ మీన్ టు సే ఫైన్ చాప్. దానికోసం సీడ్లెస్ కట్ చేసుకోవాలి. టొమాటో కూడా ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. ఈ రెండు కలిపేసుకుంటే ఇంకా పని అయిపోయినట్లే. ఇది ఏం వంట చేస్తామనేది కాకుండా యాక్చువల్లీ ఈ విధంగా సీడ్లెస్ తోటి ఫైన్ చాప్ ఎలా చేయాలి కొంతమందికి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా చూసాం కదా, సింపుల్గా సీడ్స్ ఎలా రిమూవ్ చేసుకున్నామో, తర్వాత ఎలా ఫైన్ చాప్ చేసుకున్నామో, అదంతా కూడా
టొమాటో కూడా ఇంత చాలండి. Done. And finally, mint. మనకున్న మంచి అదృష్టం ఏంటంటే ఇదే. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఉన్న ఎంతోమందికి దో దే ఆర్ ఎకనామికలీ ఫార్వర్డ్, ఈ విధంగా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అంటాము కదా, ఫ్రోజన్ కాకుండా, డ్రైడ్ కాకుండా ఫ్రెష్గా ఇంగ్రీడియంట్స్ వాడుకునేంత, పర్టికులర్లీ ఇలాంటి హర్బ్స్ అన్నీ కూడా అంత లగ్జరీ ఉండదన్నమాట, అవకాశం తక్కువ ఉంటుంది. మనం మాత్రం అసలు శుభ్రంగా అట్లా పెరట్లోకి వెళ్ళి పుదీనా తెంపుకొచ్చి వాడుకుంటాం, అంత ఫ్రెష్గా. వీఆర్ సో లక్కీ. రైట్, అన్నీ కూడా చేతికొచ్చేసాయి. ఇప్పుడు ఇంకా పని మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాము, సాల్సా రెడీ చేసుకుందాం. సాలడ్, ఇందులో బాగా చిన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, కీరా ముక్కలు వేసుకొని దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని, ఓకే, కొద్దిగంత మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకోండి. అంతేనా? అంతే. కలిపేసుకోవాలి. చాలు. దీన్ని సపరేట్గా పెట్టుకొని ఇంకొక గిన్నెలో కర్డ్ కలుపుకుందాం. యోగట్, ఐ మీన్ టు సే. చూసారు కదా, పెరుగుని బట్టలో కట్టి కొద్దిసేపు వడపోసుకుంటే, అంటే ఆర్చుకుంటేనో లేకపోతే పిండుకుంటే గట్టిగా వస్తుంది, నీళ్ళన్నీ వెళ్ళిపోయి. అలాగా కొంచెం గట్టిగా పరుచుకున్న పెరుగు అన్నమాట ఇది. ఓకేనా? దీంట్లోకి ఇంకొద్దిగా నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు, ఇంకా హర్బ్ పుదీనా, అలాగే కొద్దిగా వెల్లుల్లి దాంట్లో కూడా కలుపుకుందాం. దీన్ని మిక్స్ చేసుకోవాలి. చక్కటి పేస్ట్ తయారు చేసుకుంటాం, గట్టిగా స్ప్రెడ్ లాగా వస్తుంది. ఓకే, ఇలా వచ్చిన స్ప్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని, ఒక ప్లేట్లో ఇలా వంకాయ ఉంది కదా, దీని మీద నుంచి ఇలా పెట్టుకోవాలి. వేడిగా కాలుతుంది. లైక్ దిస్. వెల్లుల్లి కూడా వేసుకుందాం అనుకున్నాం, వేసేద్దాం. పైనుంచి క్యానోపీ లాగా పెట్టుకుంటాం. Okay, then we can garnish it with olive. బాగుంది కదా? ఈ విధంగానే మిగిలిన కూడా చేసుకొని ప్రెజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.